తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్తే, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు హరీష్ ఆచార్య గారు ఉన్నారు. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురూజీ? దైవానుగ్రహం ఆహ్లానం. అయితే శని వక్రం అని, ఇంతకుముందు మళ్ళీ గురుస్థానం అని రకరకాలుగా భయపడతా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం గురూజీ. శర్మ. సింహరాశి వారికి ఎలా ఉంటుంది శని వక్రీకరణ వల్ల? సో శని ఇప్పుడు వక్రం అవుతున్నాడు. సింహరాశికి చూసామంటే నెక్స్ట్ ఒక 140 days 139 days ఈ శని వక్రగతిలో అష్టమ స్థానంలో ఉండబోతున్నాడు. ఈ అష్టమ స్థానం అంటేనే నార్మల్గా కొంచెం ప్రాబ్లమాటిక్ స్థానమే. ఓకే. దాంట్లో 6వ స్థానానికి అధిపతి, 7వ స్థానానికి అధిపతి వెళ్ళి అష్టమంలో లాక్ అవ్వడం. రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మొబైల్ యాప్లో ఒక క్లిక్ చేయగానే 40,000 దొరుకుతుందని ఇమీడియట్ క్లిక్ చేశారంటే లైఫ్ ఫుల్గా వాళ్ళు మాటలు ఏం చెప్తే మనం వినాలి. అనవసరమైన డబ్బు పరంగా, అప్పుల పరంగా లాక్ అవ్వాలి. సో యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్ ఇన్ సైనింగ్ ఎనీ డాక్యుమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు లోన్. ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేశారంటే స్టాక్ మార్కెట్లో విపరీతమైన మార్పు వస్తుంది, ఆటోమేటిక్గా విపరీతంగా డబ్బు వస్తుంది. ఐ విల్ ప్రామిస్ యూ సార్, ఐ విల్ ఎన్ష్యూర్ యూ సార్ అని சொல்லி చాలా మంది చెప్తారు. మంచి డ్రామా, రాజమౌళి డ్రామా చేస్తారు. సో అదంతా మీరు విన్నారంటే ఇక అంతేగా, ట్రాప్ లో పడ్డట్టు. అంతే క్లియర్. బుధుడు కనెక్ట్ అయ్యాడంటే అమేజింగ్ బ్యూరోక్రసీ, అమేజింగ్ టాకటివ్ నేచర్. అది వచ్చి సింహరాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో రావడానికి ఛాన్స్ ఉంది. ఈ టైం పీరియడ్లో మెయిన్గా ఈ కమిషన్ మీద చాలా ఎక్కువ ఆసక్తి ఉంటుంది, లంచం మీద చాలా ఎక్కువ లవ్ ఉంటుంది. ఈ టైంలో తీసుకోవడం అంటే ట్రాప్, క్లియర్గా ట్రాప్. మీరు ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా సరే ఎక్స్ట్రా కమిషను, ఎక్స్ట్రా మా ఊర్లో కింబలం అంటాం, సంబళం కింబలం అంటాం, అంటే ఎక్స్ట్రా డబ్బు రావడం అంతే. అదంతా మీకు గ్యారంటీగా మీకు ప్రాబ్లం అవ్వడానికి ఛాన్సెస్ వచ్చి సూపర్గా ఉంటుంది. శని వక్రంగా బుధుడి యొక్క నక్షత్ర స్థానం అంటే అక్కడక్కడ కెమెరా పెడతారు, మనకు తెలీదు, సమాచారం అయిన తర్వాత తెలుస్తుంది. అందుకని యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సింహరాశిలో పుట్టిన ఏంటి స్టార్టింగ్ నుంచే నెగిటివ్ చెప్తున్నా అంటే ఫస్ట్ ఇలాంటి విషయం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అందుకని చెప్తున్నా, ఎవరు బండి ఉన్నా సరే, ఎవరు కారు ఉన్నా సరే 100% దయచేసి టైర్ని మార్చేయండి. టైర్లోనే ప్రాబ్లం ఉంది, మీ బండిలోనే ప్రాబ్లం ఉంది. బాగుంటుంది, ఏసీ సడన్గా ఆఫ్ అవుతుంది, గ్యాస్ అయిపోయింది అంటాడు. ఒక 400 kilometers చెమట పుడతా వెళ్తూ ఉంటారు మీరు, నో ఆప్షన్. అదేలాగా టైర్ బాగుంది సార్, ఇంకో 10,000 kilometers వెళ్తుంది సార్, ఓకే బటన్ వేసుకోండి చాలు అంటాడు. అక్కడికి వెళ్ళగానే బడార్ను బ్లాస్ట్ అవుతుంది, నా రోడ్ మీద నుంచుంటాం. దయచేసి ఇదంతా మీరు, నేను చెప్పేది కాస్త హార్ష్గా ఉన్నా దిస్ ఇస్ రియాలిటీ. చాలా మందికి ఇలా బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, ఇలానే జరుగుతుంది, ఇలా రోడ్ మ్యాప్ ఇలా ఉంది. సో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనకూడదు ఈ టైంలో. సార్ తాకట్టు పెట్టిన బంగారం సార్ చాలా తక్కువ రేటుకి ఇస్తాం సార్, వాళ్ళు తీసుకోలేదు అంటే దాంట్లో ఉన్న వాళ్ళ యొక్క శాపం కూడా ఉందని అర్థం. సెకండ్ హ్యాండ్ ఉంది సార్, బ్యాంక్లో జప్తు అయిన ఒక మంచి ఇల్లు ఉంది సార్, ఫెంటాస్టిక్ ఇల్లు సార్, అమేజింగ్ గా మార్కెట్ చేస్తారు. దాంట్లో ఎంత ప్రాబ్లం ఉందో తెలుసా? వక్రంగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలన్నీ మన తల కడతారు అనమాట. యూ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇదంతా నెగటివ్ పాయింట్స్. కానీ పాజిటివ్ విషయం ఏంటంటే అష్టమ స్థానంలో శని వక్రం అంటే ఓవర్ టైం చేస్తారు, ఎక్స్ట్రా టైం మీరు పని చేసి దాంట్లో డబ్బులు సంపాదించే ప్రాప్తం, స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇన్కమ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ టైం సింపుల్ కదా, ఎక్స్ట్రా పని చేసుకొని మనం డబ్బులు సంపాదించాం. ఈ టైంలో అసలు ఇంటికి వెళ్ళలేరు, మీ యొక్క వర్క్ ప్రెషర్ వచ్చి ఇమ్మెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మీ వర్క్లో చాలా ఎక్కువ ప్రొఫెషన్లో మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు. అనుకోకుండా వచ్చిన డబ్బులు వస్తుంది, మీనింగ్ మీకు రావాల్సిన అరియర్ డబ్బు, గ్రాడ్యుయేటీ, పిఎఫ్ఓ ఇలాంటి విషయాలు ఏదైనా రావాలి. ఇన్సూరెన్స్, ఎప్పుడో వేసిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వకుండా 4-5 నెలలుగా టార్చర్ చేస్తూ ఉంటాడు. ఇది ఒక సర్టిఫికేట్ ఇవ్వు, ఇక్కడి నుంచి నాకు లెటర్ ఇవ్వు, ఇదంతా ఏదో ఒకటి చెప్పి ఆ అమౌంట్ అంతా ఇప్పుడు వస్తుంది. సూపర్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ. ఇంకొకటి, ఈ అష్టమంలో శని వక్ర అంటే మీకంటే మీ యొక్క హస్బెండ్కి మంచిది, మీకంటే మీ వైఫ్కి మంచిది, వాళ్ళ మూలకంగా మీకు బాగా డబ్బులు రావడానికి. అష్టమ స్థానం యాక్టివ్గా ఉంది, డబ్బులు వస్తుంది. ఎవరి మూలకంగా? 7వ స్థానానికి 2వ స్థానం, అప్పుడు వైఫ్ మూలంగా, లైఫ్ పార్ట్నర్ మూలకంగా మీకు డబ్బులు రావడానికి, అంటే వాళ్ళ యొక్క గ్రోత్ బాగుంటుంది. దట్స్ వాట్ ఐ మీన్, ఇంకేం లేదు. దానివల్ల మీకు చాలా మంచి విషయాలు జరుగుతుంది. అట్ ది సేమ్ టైం శని వక్రంగా ఉందంటే పాత ఫ్రెండ్, పాత లవరు ఇలాంటి సమాచారాలు యాక్టివేట్ అవ్వకూడదు.
అయ్యిందంటే ఇక సమాచారమే మీ ఇంట్లో. ఓకే. మీ ఇంట్లో హామని చెడుతుంది, అనవసరమైన అనవసరమైన గొడవలు, డిస్టర్బెన్స్. అనవసరమైన ప్రాబ్లమ్స్ ఏదైనా సరే అది మర్చిపోండి. బికాజ్ అన్ని వక్రంగా ఉన్నప్పుడు వద్దన్నా సరే ఎక్కడో జస్ట్ లైక్ దట్ చూసాము, జస్ట్ హాయ్ బై, జస్ట్ ఒక టెక్స్ట్ మెసేజ్ అలానే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 3-4 monthsలో డుమ్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. సో ప్లీజ్ యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త. ఏది చేసినా, ఏ మంచి విషయం చేసినా బయటికి చెప్పకుండా చెయ్యాలి అని దయచేసి అర్థం చేసుకోవాలి. శని వగ్రంగా ఉన్నానంటే మనం ప్లాన్ చేయము, కానీ ఏదో ఒక నిమిషం నేను ఆ ఊరికి వెళ్ళొస్తానని చెప్తాం, ఇక్కడ వెళ్ళంగానే ఆ టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడ ఒక మనిషిని వెళ్ళి కలిసి ఒక ముఖ్యమైన పని, మీ ఇంట్లో జరగాల్సిన ఒక పని, మీరు ఊరికి ఖమ్మం వెళ్ళి వస్తానని చెప్తే ఆయన ఉండరు, అక్కడి నుంచి ఆయన లీవ్ అలాగే జరుగుతుంది. అష్టమ స్థానం యాక్టివ్ ఉన్నప్పుడు అంటే మిగతా వాళ్ళ కడుపు మంట మనకి స్ట్రైట్గా హిట్ చేస్తుంది ఆన్ యువర్ ప్రాజెక్ట్, ఆన్ యువర్ జాబ్, ఆన్ యువర్ ప్రాసెస్. అందుకని దయచేసి ఇలాంటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలా పుట్టినా సరే సింహరాశి వాళ్ళు కష్టపడే మనుషులకి భోజనం ఇవ్వండి. అదేలాగా సింహరాశిలో పుట్టిన వాళ్ళ ఇంట్లో ఎవరైనా మెయిడ్ సర్వెంట్ ఉన్నారో, పని చేసేవారు వస్తారు కదా, వాళ్ళ మూలకంగా ఒక డాక్యుమెంట్ కనపడకుండా పోతుంది, జ్యువెల్ కనపడకుండా పోతుంది. చాలా ముఖ్యంగా ఆ చోట డబ్బు పెట్టాను సార్ కనపడట్లేదు అన్న సిచ్యువేషన్ నెక్స్ట్ 3 months 4 monthsలో జరుగుతుంది. సో చోరీ అయ్యే అవకాశం ఉంది, దొంగతనం గ్యారంటీగా అవుతుంది, ఇంక్లూడింగ్ యువర్ బాబు యొక్క సైకిల్ దాకా అవుతుంది. సో యూ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్ విత్ మెయిడ్ సర్వెంట్స్. సో ఇంకొకటి వాళ్ళు చేసిందల్లా చేసి మీరే చేశారని లాస్ట్లో మన మీద కేసు పెడతారు, అలాంటిది కూడా వస్తుంది. సో మీరు దయచేసి అలర్ట్గా ఉండడం అనేది మీరు చూసుకోండి. సో ఎలా చూసినా సింహరాశి వాళ్ళకి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలి. బట్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ, అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీ ఏది మీరు ఎదురు చూడకండి. కీప్ ఇట్ ఎస్ ఎ బ్లాక్ స్లేట్గా మీరు ఉండండి, మంచిది వస్తుంది ఆటోమేటిక్గా. యూ కెన్ పిక్ ఇట్ అప్. ఈ టైంలో మీరు కుక్కల మీద ఎక్కువ ప్రేమ, అదేలాగా మన చిన్న చిన్న క్యాట్స్ ఉంటుంది కదా, పిల్లులు, దాని మీద ఎక్కువ పప్పీస్, దీని మీద ప్రేమ తగ్గించుకోవడం మంచిది. సో యువర్ అటెన్షన్ ఈస్ మోర్ దేర్, ఫ్యామిలీలో అటెన్షన్ తగ్గిపోతుందని అనవసరమైన గొడవలు అవుతుంది. ఇది మాత్రం చూసుకోండి. రెస్ట్ ఆల్ ఇస్ రియలీ గుడ్. కష్టపడే మనుషులకి మెయిన్గా అన్నదానం చేయడం అనేది పెద్ద మార్పులు వస్తుంది, బాగుంటుంది. మెయిన్గా అష్టమి రోజు మీరు అన్నదానం చేయడం మంచిది. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రెమెడీ ఫర్ సింహరాశి. అష్టమి రోజు అన్నదానం మెయిన్గా మఠాలను వేస్తే వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. రైట్. నమస్కారం.